నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి. సో ఈరోజు నా దగ్గరకు ఒక 5 పేషెంట్స్ వచ్చారనుకోండి. ఫస్ట్ పేషెంట్ అడుగుతారు, మేడం నేను డైటింగ్ చేయాలనుకుంటున్నాను, ఎట్లా చేయాలి, నాకు ఒక మంచి డైట్ సజెషన్ ఇవ్వండి. నెక్స్ట్ పేషెంట్, బాగా కాన్స్టిపేషన్ ఉంది, నాకు ఏం చేయాలో తెలియట్లేదు, ఏమన్నా సజెస్ట్ చేయరా. నెక్స్ట్ పేషెంట్, చాలా డల్గా డిప్రెస్డ్గా ఉంటుంది, నా మూడ్ ఎలివేషన్కి నాకు ఏదైనా ఫుడ్ సజెస్ట్ చేయవా. ఇంకొక పేషెంట్, నాకు షుగర్, క్యాన్సర్, హైపర్ టెన్షన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వాటికి, అంటే నాన్ కమ్యూనికబుల్, హై రిస్క్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వాటి నుంచి నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ప్రివెంట్ చేసుకోవడానికి ఏదైనా ఫుడ్లో నేనేం చేంజెస్ చేసుకోవాలో సజెస్ట్ చేయగలవా. సో ఇలా వీళ్ళు డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగారు. ఈ క్వశ్చన్స్ అన్ని వాటికి సింగిల్ ఆన్సర్ ఉంది. మన చేతుల్లో, మన డైట్లో, మన దగ్గరే ఉండి సింపుల్ వెరీ చీప్ ఆప్షన్ ఒకటి ఉంది. ఆర్ కొన్నిసార్లు నేను దీన్ని సర్వరోగ నివారిణి అని కూడా అనొచ్చు అనిపిస్తుంది. ఏంటిది అంటే ఫైబర్ అంటే పీచు పదార్థం. ఆల్మోస్ట్ మనం డస్ట్బిన్లో పడేసే తొక్క ఫైబర్. సో దీంతో మీకు ఏమొస్తుంది, ఆర్ జనరల్గా ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తీసుకోండి అని అందరు చెప్తూ ఉంటారు. ఈ ప్లాంట్ బేస్డ్ ఫుడ్లో అడిషనల్గా ఏమొస్తుంది, విచ్ ఇస్ మీట్లో వాటిలో అవైలబుల్ లేనిది అడిషనల్గా, అంటే మీట్ నుంచి ప్రోటీన్ వస్తుంది అనుకోండి, విటమిన్స్, మినరల్స్, ఐరన్ ఇవన్నీ ఎక్కువ వస్తాయి. అయినా సరే ప్లాంట్ బేస్డ్ ఫుడ్ అని చెప్పి అందరూ దాన్ని సజెస్ట్ చేస్తున్నారు. ఎందుకు? దానికి మించిన శక్తి దీంట్లో ఏముంది అంటే చాలా సింపుల్ శక్తి అండి. ఇది ఫైబర్లో ఒక యూనిక్ ప్రాపర్టీ ఏంటి అంటే, మీరు తింటే ఇది డైజెస్ట్ అవ్వదు. అంటే మన బాడీ దీన్ని అరిగించుకోలేదు అనుకోండి, సింపుల్గా కిందకి వెళ్ళిపోతుంది. మరి ఇలా వేస్ట్గా డస్ట్బిన్లోకి ఆర్ మోషన్లో బయటికి వెళ్ళిపోయే దాని గురించి, దానితో మనకి ఇంత అడ్వాంటేజ్ ఏంటి అనుకోవచ్చు మీరు. సో ఫైబర్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి సాల్యుబుల్ ఫైబర్, ఇంకొకటి ఇన్సాల్యుబుల్ ఫైబర్. ఈ 2 రకాల్లో ఏదైనా సరే మనకి ప్రయోజనమే. సాల్యుబుల్ ఫైబర్ అనుకోండి, మీరు ఇప్పుడు బెండకాయ ఇంట్లో వండుతున్నారు అనుకోండి, మీరు కడిగిన వెంటనే జిగురుగా వస్తుంది, మ్యూసిన్ లాగా జిగురుగా. అది ఇన్సాల్యుబుల్ ఫైబర్. దీనివల్ల ఏమవుతుంది, మీరు తింటున్నప్పుడు అన్నం అనేది కడుపులోకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు స్మాల్ ఇంటెస్టైన్, చిన్న పేగులో గ్లూకోజ్ మళ్ళీ లోపలికి తీసుకోండి, అన్నంలో ఉన్న శక్తిని గ్లూకోజ్ కింద మారి బాడీలోకి తీసుకుంటూ ఉంటుంది అనమాట. ఈ టైంలో ఎక్కువ గ్లూకోజ్ ఒకేసారి కడుపులో రక్తంలోకి వచ్చేసింది అనుకోండి, మన పేగులోంచి రక్తంలోకి వచ్చేసింది అనుకోండి, దాన్ని స్పైక్ ఆఫ్ గ్లూకోజ్ అంటాం. అంటే గ్లూకోజ్ సడన్గా పెరగడం వల్ల ఇన్సులిన్ అనేది వస్తుంది. ఇలా మల్టిపుల్ టైమ్స్ సడన్గా పెరిగి తగ్గుతూ ఉంటే ఇన్సులిన్ అటు ఇటు అవి మెల్లగా ఓవర్ ద టైం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఇలా డెవలప్ అవ్వకుండా ఈ సాల్యుబుల్ ఫైబర్, నేను ఏదైతే అన్నానో బెండకాయ, మనకు చాలామందికి నచ్చదు బెండకాయ తినం. సో ఇలాంటి బెండకాయలో వచ్చే జిగురు పదార్థం ఏం చేస్తుందంటే ఆ స్మాల్ ఇంటెస్టైన్లో వాటర్తో కలిసి ఒక జెల్లీలా ఫామ్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, నేను ఏదైతే అబ్జార్ప్షన్ అంటున్నానో, మీరు బెండకాయ రైస్ తిన్నారు ఫర్ ఎగ్జాంపుల్, రైస్లో క్యాలరీస్ ఉన్నాయి, ఈ 2 కలిపి వెళ్తున్నాయి. ఈ క్యాలరీస్ రైస్లో ఉంచి గ్లూకోజ్ కింద మారి మీకు అబ్జర్వ్ అవుతుంది. కానీ ఈ బెండకాయలో ఉన్న సాల్యుబుల్ ఫైబర్ ఏదైతే ఉందో అది ఈ అబ్జార్ప్షన్, గ్లూకోజ్ ఏదైతే బ్లడ్లోకి వెళ్తుందో దాన్ని మెల్లగా స్లో డౌన్ చేస్తుంది. ఈ స్లో డౌన్ చేయడం వల్ల ఏంటి, మీకు సడన్గా గ్లూకోజ్ పెరగడం అనేది జరగదు. ఇలా జరగకపోవడం వల్ల ఇన్సులిన్ స్పైక్స్ అనేది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గింది. ఇది ఫైబర్ వల్ల మీకు నెంబర్ 1 యూజ్. సో ఎవరికి యూస్ఫుల్ ఇది, డయాబెటిక్ పేషెంట్స్కి, వెయిట్ లాస్ ప్లాన్ చేస్తున్నారు, ఆర్ ఓవర్ లాంగ్ టైం ఎవరన్నా హెల్తీగా ఉండాలనుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి యూస్ఫుల్. సో మీ సాల్యుబుల్ ఫైబర్ గురించి అయిపోయింది. నెక్స్ట్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది వస్తుంది. ఈ ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఏంటి అంటే లిటరలీ మన బాడీలో ఇది పనికిరాదు, మనం తీసుకోవట్లేదు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీరు ఇంకా ఈ స్మాల్ ఇంటెస్టైన్ నుంచి కిందకి వెళ్తున్నారు, లార్జ్ ఇంటెస్టైన్ అంటాం. ఈ లార్జ్ ఇంటెస్టైన్లో ఏమవుతుందంటే ఈ ఇన్సాల్యుబుల్ ఫైబర్ మీకు మోషన్కి వెళ్ళడానికి, కాన్స్టిపేషన్ అంటే ఏంటి, ముక్కుతారు, బాగా కష్టపడాల్సి వస్తుంది బయటికి రావడానికి. అదే మీకు ఏదైనా బరువు గల వస్తువు అనుకోండి, గ్రావిటీతో ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. ఈ బరువు మీకు మామూలుగా మీరు ఇలాంటి పీచు పదార్థాలు తినకపోతే మోషన్ అనేది మామూలుగా మెత్తగా బరువు లేకుండా బల్క్ అనేది ఉండదన్నమాట. సో ఈ బరువు అనేది మీకు ఇన్సాల్యుబుల్ ఫైబర్ యాడ్ చేస్తుంది. డైజెస్ట్ అవ్వకపోవడం అనేది దాని ప్రయోజనం. ఇలా బరువుగా అయ్యి కాన్స్టిపేషన్ ప్రివెంట్ చేయడానికి మెయిన్ రీజన్. సో ఎవరికన్నా కాన్స్టిపేషన్ ఉంది అంటే జనరల్గా వాళ్ళ డైట్లో ఫైబర్ ఉండదు. సింపుల్ రీజన్, దానివల్లే కాన్స్టిపేషన్ అనేది వస్తుంది. సో డైట్లో ఫైబర్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ తగ్గిపోతుంది.
చాలామంది అనుకుంటారు, అయ్యో కాన్స్టిపేషన్ తగ్గిపోవాలంటే డైట్లో ఫైబరేనా, నాకు ఇష్టం లేదు, నాకు ఈ బెండకాయ బీరకాయ ఇవన్నీ నాకు నచ్చవు, ఏం చేయాలి, సప్లిమెంట్స్ తీసుకుందామా అని అనుకుంటారు. సప్లిమెంట్స్ ఉంటాయి పాసిబుల్, డైరెక్ట్గా ఫైబర్ అనేది దాంట్లో వేసేస్తారు, తీసేసుకుంటూ ఉంటారు. కానీ మీకు ఒక కూరగాయలో వచ్చేది ఒక మొత్తం ఒక నేను అనేది ఒక సినిమా లాగా మొత్తం వస్తాయి. అంటే హీరో కాకుండా హీరోతో పాటు సైడ్ క్యారెక్టర్, సపోర్టింగ్ క్యారెక్టర్స్ అన్నీ లోపలికి వెళ్తాయి. అదే మీరు ఓన్లీ ఫైబర్ కానీ సప్లిమెంట్ కింద తీసుకున్నారనుకోండి, హీరో ఒక్కడే వెళ్తారు. హీరో ఒక్కడే వెళ్ళడం వల్ల అక్కడ ఆయన చేయాల్సిన పని చేయలేకపోతారు. ఎందుకంటే సపోర్టింగ్ ఇంపార్టెంట్, చాలా మిగతా పనులన్నీ కూడా ఇంపార్టెంట్. సో వైటమిన్స్ ఇంపార్టెంట్, మినరల్స్ ఇంపార్టెంట్, ఇవన్నీ మిస్ అవుతారు సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల. సో ఫైబర్ సప్లిమెంట్స్ ద్వారా తీసుకోవడం అనేది వెరీ లాజికల్ థింగ్ టు డూ. మెయిన్గా ఫుడ్లో ఫ్రీగా ఇంకా చీప్గా వస్తున్న దాన్ని జనరల్గా తినడం అనేది వెరీ నైస్ డెసిషన్ టు మేక్. సో ఇంకా ఇన్సాల్యుబుల్ ఫైబర్లో ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఏంటిది అంటే, మన గట్లో మీరు ఎప్పటి నుంచో తెలుసు, మనం చెప్తూ ఉంటాం మన దగ్గర ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉన్నాయి. అంటే మనిషి మన ఒక్కలమే కాదు, మనతో పాటు సహజీవనం చేస్తూ చాలా ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఈ ఆర్గానిజమ్స్కి కూడా మనం ఫుడ్ పెట్టాలి. ఫైనలీ అవి మనతో పాటు ఉంటాయి కాబట్టి మన రెస్పాన్సిబిలిటీ ఫుడ్ పెట్టడం. సో ఫుడ్ పెట్టేటప్పుడు ఎలాంటి ఫుడ్ తింటాము అనే దాన్ని బట్టి లోపల మనం అలాంటి బ్యాక్టీరియాకి ఆహారం పెట్టి పెంచుతున్నాము. అవి ఏవి పెరగాలి, ఏవి పెరగకూడదు అనేది మీరు తినే ఆహారం బట్టి ఉంటుంది. దాంట్లో గుడ్ బ్యాక్టీరియాకి మంచి ఆహారం అనేది ఫైబర్. ఈ ఫైబర్లో ఎస్పెషలీ ఓట్ మీల్స్ కానీ వీటిల్లో చాలా బార్లీలో కానీ గుడ్ బ్యాక్టీరియాకి సరిపడా ఆహారం అనమాట అది. అవి తింటే మీ గుడ్ బ్యాక్టీరియా పాపులేషన్ పెరుగుద్ది. అంటే మామూలు వాటి కంటే ఇవి మంచిగా పెరిగి బ్యాడ్ బ్యాక్టీరియా అనే పాపులేషన్ తగ్గిద్ది. ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఓవర్ పాపులేట్ చేసినాయి అంటే అవి తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. సో ఈ గుడ్ బ్యాక్టీరియా అంటున్నాం. ఈ గుడ్ బ్యాక్టీరియా ఏం చేస్తుంది అనుకుంటారు మీరు? గుడ్ బ్యాక్టీరియా అనేది ఈ ఫైబర్ని తీసుకొని తిని వాటికి మనకి ఒకటి ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇవి ప్రొడ్యూస్ చేయడం వల్ల దీని నుంచి సెరోటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ రిలీజ్ చేయడం వల్ల మనకి బ్రెయిన్లో అంటే హ్యాపీ హార్మోన్ అనొచ్చు. సో చాలామంది ఫైబర్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇంక్లూడింగ్ డిప్రెషన్ కాజ్ కూడా ఉంటుంది. ఇవి మీరు ఈ మధ్య చూసారంటే డైట్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆటిజం కానీ, గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటారు, ఈవెన్ స్కిన్ హెల్తీగా ఉండడం కానీ, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అన్నీ మీ స్టమక్ గట్ నుంచే వస్తాయి. ఆ గట్లో బ్యాక్టీరియా వల్ల వస్తాయి. ఆ బ్యాక్టీరియాకి మీరు ఫైనల్లీ పెట్టాల్సింది ఏంటి? ఏ ప్రోటీన్, చికెన్, మటన్ పెడితే అవి హ్యాపీగా ఉండవు. జస్ట్ చిన్న పీచు పదార్థం పెడితే అవి తిని అవి చేయాల్సిన పని అవి చేస్తాయి. అవి చేయడం వల్ల మీకు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అండ్ ఆల్మోస్ట్ అన్ని హెల్త్ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఫైబర్తో ఈ అడ్వాంటేజెస్ కాకుండా ఇంకేం అడ్వాంటేజెస్ అంటే, మనం ఓన్లీ గట్ రిలేటెడ్ అడ్వాంటేజెసే ఉన్నాయనుకోవడం తప్పు. ఇవన్నీ కొన్ని ఫైబర్స్ ఏం చేస్తాయంటే ఈవెన్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో వాటితో బైండ్ అయ్యి అవి మోషన్లో బయటకు వెళ్ళిపోయేలా చేస్తాయి. అంటే మీకు బ్యాడ్ కొలెస్ట్రాల్ మీరు తిన్నా సరే మీ బాడీలోకి ఇంకకుండా బయటికి పంపించేస్తాయి ఇవి. సో అంత హెల్ప్ఫుల్. దీనివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ ప్రివెంట్ అవ్వడం కానీ, ఇంక్లూడింగ్ కొన్నిసార్లు టాక్సిన్స్ డీటాక్స్ చేసుకుంటాం అనుకుంటారు కదా, డీటాక్స్ చేసుకుంటాం అనుకుని జ్యూసులు తాగేసి లిక్విడ్స్ అనేది తీసుకుంటూ అసలు ఫైబర్ తీసుకోకుండా చాలామంది చేస్తూ ఉంటారు యంగ్ పీపుల్. ఎస్పెషల్లీ డీటాక్స్ అని లిక్విడ్ డైట్ పైన ఉన్నాం. లిక్విడ్ డైట్లో ఒక చాలా పెద్ద మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. అదేంటంటే ఫైబర్ తీసేయడం. మీరు ఏమైనా జ్యూస్ తాగుతున్నారు అనుకోండి బయటకు వెళ్ళి, అదేంటి దాంట్లోంచి పీచు పదార్థం మొత్తం తీసేసి కేవలం షుగర్ వాటర్ మాత్రమే మీరు తీసుకుంటున్నారు. ఈ షుగర్ వాటర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఫ్రూట్. సో ఫ్రూట్ తినడం వల్ల మీకు వేస్ట్ అనుకుంటున్న పల్ప్ ఫైబర్ ఏదైతే ఉందో దానివల్ల హార్ట్ ప్రాబ్లం, కార్డియాక్ ఇష్యూస్, క్యాన్సర్ ప్రాబ్లం కానీ, కాన్స్టిపేషన్, హ్యాపీ హార్మోన్ అండ్ ఇంక్లూడింగ్ డైటింగ్ చేయాలనుకున్న వాళ్ళకి మెయిన్గా ఏం కావాలి? మీరు లిక్విడ్ డైట్ తీసుకున్నారు, ఇంకో 2 గంటల్లో ఏమవుతుంది? ఆకలేస్తుంది. ఎంత ఆకలేస్తే ఎంతసేపు ఆపుకోగలుగుతారు? మళ్ళీ తినబుద్ధి అవుతుంది. సో అదే ఈ ఫైబర్ మీరు జ్యూస్ తాగే బదులు అదే ఆరెంజ్ తిన్నారనుకోండి, ఫుల్ కెపాసిటీ ఫుల్లర్ అనిపిస్తుంది. అంటే మీకు స్టమక్లో ఒక ఎక్స్పాన్షన్ అవుతుంది. ఎక్స్పాన్షన్ అయ్యి నా కడుపులో ఏదో ఉంది, నాకు ఆకలి వేయట్లేదు అని చెప్పి బ్రెయిన్కి మళ్ళీ ఫీడ్బ్యాక్ వెళ్తుంది. నీ స్టమక్ ఫుల్గా ఉంది, నువ్వు ఇంకేం తినాల్సిన అవసరం లేదు, నీకు ఆకలి లేదు అనేది ఒక ఫీడ్బ్యాక్ వెళ్తుంది. దీనివల్ల మీకు వెయిట్ లాస్కి కూడా చాలా హెల్ప్టివ్గా ఉంటుంది. ఎక్కువ తినడం, ఓవర్ ఈటింగ్ చేయరు. సో ఇన్ జనరల్ ఫైబర్ లేకుండా ఆ యోయో ఫ్యాన్సీ డైట్స్, లిక్విడ్ డైట్, ఇవి అవి వాటి వల్ల ఓన్లీ ప్రోటీన్, నేను క్యాలరీస్ తీసుకోను, ఇలాంటి అన్నీ చేయడం వల్ల జనరల్లీ మీకే నష్టం ఎక్కువ జరుగుతుంది. ఫైబర్ వల్ల కోలన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఇలా వేరే క్యాన్సర్స్ అన్నీ మల్టిపుల్ మెకానిజమ్స్లో ప్రివెంట్ అవుతుందని ఆల్రెడీ రీసెర్చ్లో ఎస్టాబ్లిష్గా ఉంది. సో మన ఈ ఫైబర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది?
సింపుల్గా ఏంటి రీజన్స్ అంటే, ఒకటి మనందరికీ తెలిసింది పీచు పదార్థాలు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇంక్లూడింగ్ పొటాటో స్కిన్. కొంతమంది ఏం చేస్తారంటే పొటాటో స్కిన్తో పాటు ఇచ్చేస్తారు. స్కిన్తో పాటు ఉండడం వల్ల స్కిన్లో ఇంకా ఎక్కువ ఫైబర్ ఉంటుంది. అది వేస్ట్ కాదు, యూస్ఫుల్ అవుతుంది. అండ్ నట్స్లో వచ్చినాయి అంటే ఫ్లాక్స్ సీడ్స్ కానీ, చియా సీడ్స్ కానీ, ఆల్మండ్స్, ఇవన్నీ వాటిల్లో కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో మీరు ఫుడ్లో బ్యాలెన్స్ చేసుకునేటప్పుడు ఇన్ జనరల్గా క్యాలరీస్ ఒక ఫైబర్ సోర్స్ నుంచి, ఇది ఒకటి ఫైబర్ సోర్సే కాదు, మల్టిపుల్ సోర్స్ మనకి తెలిసినట్టు. దాంట్లో క్యాలరీస్ ఎంత వస్తున్నాయి, షుగర్ ఎంత వస్తుంది, ఫైబర్ ఎంత వస్తుంది, ఇవన్నీ చూసుకొని బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. బట్ కంపల్సరీగా ప్రతి మీల్లో ఇంక్లూడింగ్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, లంచ్, డిన్నర్, స్నాక్స్ ఏ టైంలో ఉన్నా ఫైబర్ అనేది పక్కన సైడ్ యాక్టర్ కింద ఉండాల్సిందే. అది ఉంటేనే మీ ఓవరాల్ లైఫ్ అనేది బెటర్గా ఉంటుంది. ఇన్ జనరల్ అడల్ట్లో 20 to 30 grams ఆఫ్ ఫైబర్ పర్ డే తీసుకోవాలని చెప్తారు. బట్ ఇండియన్స్లో చాలా తక్కువ కన్సంప్షన్ ఉంది. ఈ 20 అనేది కూడా చాలామంది రీచ్ అవ్వట్లేదు. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫైబర్. డెఫినెట్గా ఇది ఒక సర్వరోగ నివారిణి లాంటిదే, అట్ అ వెరీ చీపర్ ప్రైస్ అండ్ వెరీ యూస్ఫుల్. సో మీరు మీ డైట్లో ఫైబర్ని ఎట్లా ఇంక్లూడ్ చేశారు, టేస్టీ వేస్లో ఫైబర్ని ఎట్లా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనేది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకెవరికైనా పనికొస్తుంది. థ్యాంక్ యూ.